హరి ఓం. ఈ భగవాన్ని దక్షిణ దేశ నగరాల్లో ఒక చోట పెద్ద న్యాయవాది అయినటువంటి ఎన్ నటేశ్వరయ్య గారు ఇలా అడుగుతున్నారు. అనేక ప్రశ్నలు వేస్తూ ఒక చోట ఇలా అడిగారు. భగవాన్, చైతన్యమని బ్రహ్మమని అంటారు కదా, అంటే ఏమిటి, దాన్ని నేను ఎలా గ్రహించగలను అని అడిగారు ఆయన. ఇప్పుడు మహర్షి అన్నారు, ఉన్నదేదో అదే బ్రహ్మము, శాశ్వతంగా ఎప్పుడు ఉన్నది ఏదైతే ఉందో అదే బ్రహ్మము, అదే చైతన్యము అన్నారు. అంటే ఆయన పిచ్చకులు అన్నారు, దానిని స్వప్రకాశం అనుకోవచ్చా అంటే భగవాన్ అన్నారు, అతడు ఆ బ్రహ్మము వెలుగు చీకట్లకి అవతల ఉన్నవాడు. ఆ రెండిటిని జీవుడు కదూ చూస్తున్నాడు. ఇది వెలుగు, ఇది చీకటని చూసేవాడు జీవుడు. కానీ నువ్వు అడిగినటువంటి ఆ బ్రహ్మము చీకటి వెలుగులకి అబ్బలివాడు. పైగా ఈ చీకటిని వెలుగుని చూచే జీవుడికి ఆ తెలివిని ఇచ్చేది ఆ ఆత్మస్వరూప బ్రహ్మమే. ఆ ఆత్మస్వరూప బ్రహ్మము యొక్క ప్రకాశంలోనే నేను అనేటువంటి జీవుడు చీకటి వెలుగుని చూస్తున్నాడు. ఆ చీకటి వెలుగుని అవతల ఉండి వాటికి కూడా ప్రకాశాన్ని ఇచ్చేదే ఆత్మ, చైతన్యము, బ్రహ్మము అంటారు. అదే బ్రహ్మము. ఆ బ్రహ్మం ఎప్పుడు ఉన్నది అదే. దాని యందే ఇవన్నీ ఉన్నట్టు అనుకున్న వారికి ఉన్నట్లు తోస్తూ ఉంటాయి అని భగవాన్ సమాధానం ఇచ్చారమ్మా. హరి ఓం నమః.